మహిళా ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యం. మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని, మహిళా ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామ రైతు వేదికలో వడ్డీ లేని రుణాలకు వడ్డీ రాయితీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 500 కోట్ల రుణాలు అందించామన్నారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల కోసం 90 కోట్లు ఖర్చు చేశామన్నారు. వడ్డీ లేని రుణాలకు వడ్డీ రాయితీ కోసం జిల్లా కేటాయించిన 8,80,00,000ను మహిళల అకౌంట్లలో ఈ రోజే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకం కింద 1,26,000 కుటుంబాలకు 13 కోట్లు అందించామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 1,27,000 కుటుంబాలకు అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. నేను అంగుళ మండల సమైక్యలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మేడం గారికి, డివిఓ సార్ గారికి, ఏపీ మేడం గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అధికారులకి, నాతోటి సోదరి మనలకి, సహోదరులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా తరపు నుంచి అంగుళ మండల సమైక్య తరపు నుంచి తెలియజేస్తున్నాను. యూనిఫామ్ మన కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి చీర చేసిన స్థానిక శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ గారు, డిఆర్డిఓ పీడీ గారు, అడిషనల్ స్వప్న గారు, అదేవిధంగా మన నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ గారు, ఇక్కడ చేసిన అధికారులు, అనధికారులు, ప్రెస్ మిత్రులు, అదేవిధంగా అన్ని మండలాల వారీగా ఇక్కడికి వచ్చేసిన ఎస్హెచ్జి గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సంవత్సరాల వరకు పెళ్లి చేయదు అన్న చట్టం తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వస్తాయి, వాళ్ళ ఏంటంటే జీవితాన్ని కోల్పోయినట్టు అవుతుంది చిన్న వయసులో పెళ్లి చేస్తారు. కాబట్టి 18 సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పేసి అదొక చట్టం వచ్చింది. తర్వాత పెళ్లి చేసిన తర్వాత కూడా ఏంటంటే రైట్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే కంపల్సరీగా మనం నమోదు చేసుకోవాలి పెట్టినారు. సో దానికోసం కూడా పాష్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఒక చట్టం కూడా వచ్చింది. పని చేసే చోట కూడా మనం ఎక్కడ పని చేసినా కూడా మనకు అక్కడ ఒక కమిటీ వేసి, ఆ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిడబ్ల్యూ గారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది. మనం చిన్న ఇల్లు కట్టుకోవడానికో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే వారం వడ్డీలు ఇస్తుండే ఊళ్ళలోకి వచ్చి, గుర్తుందా? మరి వాళ్ళ దగ్గర తీసుకుని ఈ వారం నీ దగ్గర తీసుకుంటే మళ్ళీ ఆ వారం ఇంకొక దగ్గర కట్టాలి కాబట్టి ఇంకొక దగ్గర తీసుకుని అట్లా 3-4 అప్పులు తీసుకొని మహిళలందరూ కూడా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి 1,37,000 మంది ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కౌంట్ చేసుకుంటే కూడా సుమారుగా మనకి 6 లక్షల మంది కూడా మనకి కవర్ అవుతారు. సో మన జిల్లాలో మొత్తం కూడా 1,27,000 మంది కుటుంబాలకు మనము ఈ ఉచిత ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాను ప్రభుత్వం ఇప్పటివరకు